హాయ్ అందరికీ. దసరా అంటేనే విజయోత్సవం, చెడుపై మంచి గెలిచిన రోజు. ఈరోజు చెట్టుకు పూజ చేయడం వెనుక ఒక రహస్యం ఉంది. మన పాపాలు పోవాలని, మన శత్రువులు నశించాలని. మన శత్రువులు అంటే బయట ఎక్కడో ఉండి మనతో పోరాడేవారు మాత్రమే కాదండోయ్, మన లోపలే ఉన్న అరిషట్ వర్గాలు కూడా. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 శత్రువులపై మనమే విజయం సాధించాలి అనే అర్థం కూడా అంతర్లీనంగా ఉంటుంది. తెలిసి కానీ తెలియక కానీ మనం అనేక కర్మలు చేస్తూ ఉంటాము. తెలిసి తెలిసి చేసిన చెడు కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. కానీ తెలియక చేసే చెడు కర్మలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం విముక్తి పొందాలి అంటే దానికి ఉన్న ఒకే ఒక మార్గం దేవతారాధన. అందుకే ఈరోజు ప్రత్యేకంగా పూజ చేస్తారు. ఈరోజు పఠించాల్సిన శ్లోకం శమీతే పాపం శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియబాంధవ దర్శనం. దీని అర్థం ఏంటి అంటే శమీతే పాపం, చెట్టు మన పాపాలను దూరం చేస్తుంది. శత్రు వినాశనం, శత్రువులను నశింపజేస్తుంది. అర్జునస్య ధనుర్ధారి అంటే మహాభారతంలో అర్జునుడు అరణ్యవాసం ముగిసి అజ్ఞాతవాసానికి వెళ్లే సమయంలో తమ ఉనికిని ఎవరూ కనిపెట్టకుండా ఉండడం కోసం తన గాంధీవం ధనస్సును చెట్టులో దాచాడు. అలాగే మిగతా పాండవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలను వృక్షం పైనే దాచిపెట్టారు. 1 సంవత్సరం అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత చెట్టుకు పూజ చేసి తన గాంధీవాన్ని తిరిగి తీసుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో విజయం ఎవరి వైపు నిలబడిందో మనందరికీ తెలుసు. అందుకే ఇది విజయానికి ప్రతీక. అందుకే మనం ఈరోజు ఖచ్చితంగా పూజని చేస్తాము. ఇక రామస్య ప్రియదర్శిని, రామచంద్రమూర్తి కూడా సీత కోసం రావణుడితో యుద్ధం చేసేటప్పుడు వృక్షానికి పూజ చేశాడు అని ఒక కథ ఉంది. అలా వృక్షాన్ని పూజ చేయడం వల్లే ఆయనకు ఎంతో ప్రియమైన సీతను అతను కలవగలిగాడు. కాబట్టి ఈరోజు మనం కూడా త్రికరణ శుద్ధిగా వృక్షాన్ని పూజ చేస్తున్నాము అని అర్థం. అందుకే ఈ రోజున చెట్టును పూజించడం వల్ల పాపాలు తొలగి విజయాలు మనకి చేరతాయి. ఈ దసరా రోజున మీరు కూడా ఈ శ్లోకం చదవండి, చెట్టుకు నమస్కరించండి. మీ జీవితంలో విజయాలు, శాంతి, ఆనందం ఎప్పటికీ నిండిపోతాయి. అందరికీ మరోసారి విజయదశమి శుభాకాంక్షలు.